జమ్మికుంట పట్టణంలోని అతి పురాతనమైన శివాలయంగా ప్రసిద్ధి చెందినటువంటి విశ్వేశ్వర స్వామి దేవాలయంలో భారత సైనికుల క్షేమం కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత పాకిస్తాన్ల మధ్య జరుగుతున్నటువంటి పోరు శాంతియుతంగా ఉండాలని, దేశ సైనికులు ప్రాణాలను కోల్పోకుండా ఉండాలని కోరుకుంటూ జమ్మికుంట పట్టణంలోని అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం శివునికి 108 లీటర్ల పాలతోటి అభిషేకం చేయడంతో పాటు 108 కొబ్బరికాయలు విశేష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశ సైనికులకు తామంతా అండగా ఉంటామని, దేశంలో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు సైనికులు వీరోచిత పోరాటం చేస్తున్నారని, వారి పోరాటం ఫలితంగానే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారని పేర్కొన్నారు. यथाशक्ति सकृत आवर्तन अभिषेक ओम नमो भगवते रुद्राय ओम नमः మన స్థానిక జమ్మిగుట్ట పట్టణ శివాలయం లోపల ముందు విధంగానే మనకు భారత పాకిస్తాన్కు మనకు యుద్ధం రావడం వలన ఆ యొక్క యుద్ధం కూడా నివారణ కోసం కూడా ఈరోజు కూడా మన జమ్మిగుట్ట శివాలయంలో కూడా సమస్త భక్తులతో కూడా ఆ యొక్క శాంతి నెలకొల్వాలని పరస్పరంగా మన భారతదేశం పాకిస్తాన్ దేశాలు కూడా పరస్పరంగా యుద్ధం నిర్వహించి శాంతి నెలకొల్వాలని అని ఆ సంకల్పాన్ని కూడా చేసుకుంటూ ఈరోజు కూడా మన శివాలయంలో సమస్త భక్తులతో జనులు కూడా అందరూగా ఇక్కడ స్వామివారికి మరియు ఈ యొక్క అన్నపూర్ణ శివా సమితి వారి భక్తుల ఆధ్వర్యంలో స్వామివారికి మన విశ్వేశ్వర స్వామివారికి అష్టోత్తర 108 కలశాలతో 108 ఆవు పాలతో లీటర్లతో స్వామివారికి కూడా కలశాలతోటి అభిషేకం జరిగింది. ఈ యొక్క చేయడం వల్ల ఏంటంటే స్వామివారికి చేయడం ఏంటంటే ఆ యొక్క ఈశ్వరుడు విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ విశాలాక్షి మరియు ఆ విశ్వేశ్వరుడు అందరినీ కూడా సమస్త భక్తులందరూ కూడా కాపాడి ఆ యొక్క యుద్ధ వాతావరణం వెళ్ళిపోయి కూడా శాంతి వాతావరణం నెలకొల్పారని ఆ యొక్క విశ్వేశ్వర స్వామికి ఈరోజు కూడా అభిషేకం కూడా జరిగింది. మన భారతదేశం ఎప్పుడూ శాంతి కోరుకుంటుంది. మన భారతదేశానికి హిందువులు ధర్మదర్శనానికి వెళ్ళిన వాళ్ళను 26 మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు మనం ఈరోజు తిప్పికొట్టడానికి ఈ యుద్ధ వాతావరణాన్ని బంద్ చేయడానికి మనం ఈరోజు శివాలయం బొమ్మలగుడిలో స్వామివారికి 108 లీటర్ల ఆవు పాలతోని 108 కొబ్బరికాయలతోని మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఎల్లప్పుడూ మనం శాంతిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నపూర్ణ సేవా సంస్థ తరఫున చేస్తున్నాము. మన బొమ్మలగుడి విశ్వేశ్వర ఆలయం లోపల నిర్వర్తించినటువంటి గొప్ప కార్యక్రమం ఇది. మన భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్యలో యుద్ధము స్టార్ట్ అయింది కాబట్టి ఇటువంటి యుద్ధము ఇక ముందు కూడా జరగకూడదు అనే ఉద్దేశంతో మరియు ఈ యుద్ధం లోపల వీరమరణం పొందినటువంటి ప్రజలకు కానీ సైనికులకు కానీ ఆత్మశాంతి చేకూరాలని మరియు ఈరోజు ఇన్ ఫ్యూచర్ లోపల కూడా ఇటువంటి ఉగ్రవాదులు మన భారతదేశం మీద దండెత్తకుండా ఉండాలనే సంకల్పంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేపట్టినాం కాబట్టి అందరికీ శాంతి చేకూరాలని అందరూ కోరుకుంటున్నాం. భారతదేశ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈరోజు జమ్మిగుట్ట పట్టణంలోని విశ్వేశ్వర ఆలయంలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకం 108 కొబ్బరికాయలతో అభిషేకం చేయడం జరిగింది. ముందు కూడా భారతదేశానికి వచ్చే ఉగ్రవాదులని చుట్టుముట్టేందుకు అంతం వేసేందుకు భారత ప్రభుత్వం సంసిద్ధంగా ఉండాలని వారికి వెళ్ళి మా జమ్మిగుట్టకి వెళ్ళి మేము మద్దతు తెలుపుతామని తెలియజేస్తూ ఈరోజు పూజలు చేయడం చాలా అభినందనీయం. ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. విశ్వేశ్వర స్వామి ఆలయంలో
అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆవు పాలతోని 108 లీటర్ల ఆవు పాలతో 108 కొబ్బరికాయలతో ఆ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తూ మేము వేడుకున్నది ఏంటంటే మన భారతీయ సైన్యానికి మన జవాన్లకి పూర్తి మానసిక శారీరక ధైర్యాన్ని ఇవ్వాలని ఆ పరమేశ్వరుని వేడుకున్నాం. రానున్న రోజుల్లో పాకిస్తాన్ భారత సైన్యం వైపు కానీ భారతదేశ భూభాగం వైపు కానీ చూడాలంటే ఒక భయం కలగాలని ఆ శక్తిని భారతీయ సైన్యానికి ప్రసాదించాలని చెప్పి ఈరోజు మేము ఆ పరమేశ్వరుని వేడుకున్నాం. ఈరోజు మన స్థానిక శివాలయంలో ఈ ప్రోగ్రాం ఎందుకు జరుగుతుందంటే భారతదేశంలో పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ వాళ్ళు 26 మందిని హతం చేర్చింది. కాబట్టి ఈ దేశము ఆ దేశంలో కథమైంది కాబట్టి ఆడవాళ్ళ సింధూరం చెరిపేసిండ్రు. కాబట్టి మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఆపరేషన్ సింధూర్ అనే ప్రోగ్రాంతో స్టార్ట్ చేసిండ్రు. మన వాళ్ళు అమోఘమైన విశ్వాసంతో వాళ్ళు బాగా అటాక్ చేసిండ్రు. వాళ్ళ మధ్యలో మన మధ్యలో శాంతి చేకూర్చాలని, ఇలాంటి యుద్ధాలు జరగకుండా ఉండాలని మన జమ్మికుంట విశ్వేశ్వర శివాలయంలో 108 లీటర్ల ఆవు పాలతో 108 కొబ్బరికాయలతో అభిషేకం చేస్తున్నాం. ఇలాంటి యుద్ధం జరగకుండా అన్నపూర్ణ సేవా సమితి ద్వారా ఇలాంటి శాంతియుతంగా జరగాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా గత కొద్ది మాసాలుగా జమ్మికుంట శివాలయంలోని అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం దాతల సహాయంతో నిర్విరామంగా కొనసాగుతుంది. భారత సైనికుల క్షేమం కోరుతూ శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల సందర్భంగా పట్టణానికి సంబంధించిన పలువురు వ్యాపారులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలోని హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు దాతలు వారి పుట్టినరోజులు మరియు వివాహ దినోత్సవం సందర్భంగా పెద్ద మొత్తంలోని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు వచ్చిన వారందరికీ కూడా అన్నదానం చేశారు. నిత్య అన్నదానం చేయడం పట్ల పలువురు ప్రశంసలను తెలియజేశారు. చెప్పిండు పెండింగ్ పెట్టాడు వాళ్ళు. अरे बाबू ये मोड़